సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు చదువుతున్న విద్యార్థులు ఉన్నట్టయితే వారందరికీ ఉపయోగపడే స్కాలర్షిప్ ఈ యొక్క స్కాలర్షిప్ అండి. ఈ యొక్క స్కాలర్షిప్ పేరు దీన్ దయాళ్ స్పర్శ యోజన. ఈ యొక్క స్కాలర్షిప్ లో ₹6,000 వరకు ఆర్థిక సహాయం అయితే అందజేస్తారండి. ఈ యొక్క స్కాలర్షిప్ అసలు ఏ రకంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, దాని యొక్క దరఖాస్తు ఫామ్ ఏ రకంగా ఉంటుంది, ఇలాంటి పూర్తి విషయాలు అయితే మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 16/9/2026. ఆ పరీక్ష అనేది 30/9/2026 ఉండడం అయితే జరుగుతుందండి. 3 నెలలకు ఒకసారి 1,500 చొప్పున ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి వాళ్ళ తల్లిదండ్రులకి కలిపి ఉన్న జాయింట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో ఈ యొక్క అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుందండి. అంటే ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులతో మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఒక జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క అకౌంట్ లో ఈ యొక్క అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించిన అర్హతలు ఏంటో ఒకసారి చూద్దామండి. పిల్లలు అనేవారు 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు చదువుతూ ఉండాలి. వారికి గత సంవత్సరంలో 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. SC/ST వారికి అయితే 55% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. విద్యార్థి చదువుతున్న స్కూల్లో ఫిలాటలీ క్లబ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఒకవేళ ఆ క్లబ్ అనేది లేకపోతే వారి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫిలాటలీ క్లబ్ లో మీరు జాయిన్ అవ్వచ్చండి. ఈ రకంగా జాయిన్ అయిన వారందరికీ PDA అకౌంట్ అనేది ఉంటుందండి. మీరు ఎవరైతే PDA అకౌంట్ నెంబర్ అనేది ఉంటుందో వారు మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్ కి అప్లై చేసుకోగలరు. కాబట్టి ఈ యొక్క స్కాలర్షిప్ కి మీరు అప్లై చేయాలనుకుంటే మీరు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి PDA అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క PDA అకౌంట్ అనేది ఓపెన్ చేసి మీరు అప్లై చేసిన తర్వాత మీకు 2 రకాల ఎగ్జామ్స్ అనేవి పెట్టడం అయితే చేస్తారండి. ఒకటి 50 క్వశ్చన్స్ ఉన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్న ఒక ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇందులో జీకే, సైన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ లాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి. ఈ యొక్క ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి రెండో ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఇది ప్రాజెక్ట్ వర్క్ లాంటి ఎగ్జామ్ అండి. ఫిలాటలీ ప్రాజెక్ట్ వర్క్ అంటారు. దీనిలో మొత్తం 16 రకాల స్టాంప్స్ యూజ్ చేసి ఒక 4 to 5 పేజెస్ ఉన్న ఒక లెసన్ అయితే రాయాల్సి ఉంటుందండి. ఈ రకంగా రాసిన వారికి సెలక్షన్ అనేది జరుగుతుందండి. ఈ సెలక్షన్ లో ఒక సర్కిల్ కి 40 మంది చొప్పున సెలక్షన్ అనేది చేస్తారండి. అంటే దరఖాస్తు ఫారం అనేది మనకి పోస్ట్ ఆఫీస్ లో లభ్యమవుతుందండి, లేదా నెట్ సెంటర్ లో కూడా లభ్యమవుతుంది. ఈ యొక్క దరఖాస్తు ఫారం అనేది ప్రింట్ తీసుకొని ఈ PDA అకౌంట్ లో ₹200 మినిమం డిపాజిట్ అనేది చేసిన తర్వాత ఆ యొక్క PDA అకౌంట్ లో డిపాజిట్ చేసిన ఫామ్, ఈ యొక్క దరఖాస్తు ఫామ్ తో మీరు ఈ దరఖాస్తు ఫామ్ లో ఉన్న పూర్తి వివరాలు అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పూర్తి వివరాలు ఫిల్ చేసిన తర్వాత మీకు మీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మీ పాత మార్క్ లిస్ట్ యొక్క జెరాక్స్లు, మీ యొక్క ID కార్డ్ జెరాక్స్లు, మీ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్ మరియు ఇతర ఫామ్స్ అన్ని కూడా మీ యొక్క HM గారి చేత స్టాంపు మరియు సంతకం చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ కి ఈ యొక్క జెరాక్స్ అన్ని అటాచ్ చేసి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ రకంగా మీరు ఈ యొక్క స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవచ్చు.